హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రై. వెజ్ లవర్స్కి పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టం. మనకి నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ ఎలాగో మన వెజ్ లవర్స్ కూడా అలాగే పన్నీర్ అనేది చాలా స్పెషల్ అనమాట. పన్నీర్ లేనిదే వాళ్ళు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా పన్నీర్ లేనిదే వాళ్ళు ఏం తినలేరు. సో అందుకని ఈజీగా ఇంట్లోనే పన్నీర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో కారం, ఉప్పు, సాల్ట్, పసుపు, గరం మసాలా ఎవరెస్ట్ వాడుతున్నాను నేను. కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అవన్నీ కలుపుకొని టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటాం. కర్డ్ వేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కుక్ అవుతుంది అండ్ మసాలా అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరికి పన్నీర్ అయితే ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటాము. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఆ బ్యాటర్లో వేసుకుంటాం. వేసుకొని మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి. చూపించిన విధంగా బాగా కలపాలి. ఆ తర్వాత కడాయి తీసుకొని ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడయ్యాక మనం ఈ పన్నీర్ బ్యాటర్ని చూసారా అవి కొద్దిగా తీసుకొని ఆ కడాయిలో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో చిల్లీస్ కూడా యాడ్ చేస్తాను. చిల్లీస్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఒక 2-3 చిన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సో పీస్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఒక 5 మినిట్స్లోని. సో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. సో టేస్టీ సాఫ్టీ పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ కాంబినేషన్ వచ్చేసి మనం చపాతీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే అదిరిపోతుంది కాంబినేషను. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హే నాగు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్తో తిన్నాను, సూపర్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.